స్మోకింగ్ కిల్స్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ తాగితే మరణం సంభవిస్తుంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. శ్రీ వెంకటేశుని చరితాన్ని వినరమ్మా, దివ్యమైన నీళ్ళని గనరమ్మా. ఏడుకొండల శ్రీ వెంకటేశుని చరితాన్ని వినరమ్మా, దివ్యమైన నీళ్ళని గనరమ్మా. ఆ శ్రీనివాసుని దర్శించుకొని ఎంతో పుణ్యాన్ని పొందరమ్మా, జన్మని ధన్యమే చేయరమ్మా. ఆ శ్రీనివాసుని దర్శించుకొని ఎంతో పుణ్యాన్ని పొందరమ్మా, జన్మని ధన్యమే చేయరమ్మా. వేడుకున్నోళ్ళకెల్లా వెంకన్న నోళ్ళకెల్లా వెంకన్న వెన్నంటే ఉంటాడమ్మా. పదముక్కుల వాడే వెంకన్న ముక్కుల వాడే వెంకన్న అడిగి నడిస్తాడమ్మా మాయమ్మ. భక్తులకు నీడతానైతాడు, తోడుగా ఉంటాడు, తోవ చూపిస్తాడు, తిరుమల వాసుడు శ్రీ వెంకటేశుడు ధరణిలో వెలసిన కరుణ గుణదాముడు శరణన్న భక్తులకు వరములనిస్తాడు. చిన్న వారికెల్లా వెంకన్న కొంగున బంగారమే మాయమ్మ. చిన్న భక్తులతో వెంకన్న ప్రియముగా వలుకుతాడే మాయమ్మ. ఏడుకొండల శ్రీ వెంకటేశుని చరితాన్ని వినరమ్మా, దివ్యమైన లీలల్ని గనరమ్మా. ఆ శ్రీనివాసుని దర్శించుకొని ఎంతో పుణ్యాన్ని పొందరమ్మా, జన్మను ధన్యమే చేయరమ్మా. రీతిని దర్శుకోవాలని లోక సంచారి నారద మహాముని నారాయణ అంటూ బయలుదేరినాడు. పుణ్యము ధర్మము అన్నమే మాయమై పాపమే లోకాన్ని పాలించుతుందని చూసి ఎంతో బాధపడుతుండు నారదుడు. ఎట్లయితే భూలోకము అయ్యయ్యో ఎట్లుంటదనుకున్నాడో ఆ ముని. భక్తి పూజలు లేకనే మానవుడు చనిపోయిరనుకున్నాడో ఆ ముని. మానవుడే మానవుడయ్యి జన్మించి మార్చేయాలనుకున్నాడో ఈ లోకాన్ని. మానవుడయ్యి జన్మించి మార్చేయాలనుకున్నాడో ఈ లోకాన్ని. మునులను చూసి ముందడుగు వేసిండు, వాదించుకుని మునుల వద్దకు వచ్చిండు. ఏమయ్య మునులారా ఏమిటిది అనగానే ఈ యజ్ఞ ఫలితాన్ని త్రిమూర్తులలో ఎవరికిచ్చుట ధర్మమో మీరే చెప్పండి. అనగానే నారదుడు వదిలిపడి ఇంత పరీక్షందుకు నాకని. ఎట్లయినా ఇక్కడి నుండి మెల్లంగా జారుకోవాలని నారదముడు. ఎట్లయినా ఇక్కడి నుండి మెల్లంగా జారుకోవాలని నారదముడు.
నారదా మా సందేహము తీర్చకుండా తప్పుకుంటారా? నారాయణ, తమకు చెప్పగలంత వాడినా మునీంద్ర, తమరే నిర్ణయించండి. నారదా, లోకజ్ఞానం కలవాడివి, బ్రహ్మపుత్రుడివి. నీకు తెలియంది ఏముంది? గొప్ప చిక్కులో పెట్టారే మునీంద్ర. ఇంకెవరు? ఆ హరిహర బ్రహ్మాదులే. కానీ వ్రతఫలం అందించవలసింది ఒక్కరికే. ఆ ఒక్కరు ఎవరో మీరే సెలవివ్వండి. ఈ ప్రపంచానికి కావలసింది ఏమిటి? శాంతి. ఆ ముగ్గురిలో శాంతిమూర్తి ఎవరో మీరే పరీక్షించి ఎవరికి ఇవ్వాలో నిర్ణయించండి. త్రిమూర్తులను పరీక్షించుటయా? తప్పదు. జగత్ కళ్యాణం కోసం ఏదైనా చేయవలసిందే. అవునవును, జన సంక్షేమమో సంక్షోభమో ఇప్పుడది మీ చేతుల్లోనే ఉన్నది. వెళ్ళిరా నాయనా. అలాగే మునీంద్ర. నారాయణ 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 నారాయణ. శ్రీమూర్తులల్ల గొప్ప ఎవ్వరాని తెలుసుకొనుటకు అదిగో బయలెల్లినాడు ఆ భృగు మహాముని. అదిగో బయలెల్లినాడు ఆ భృగు మహాముని. సత్యలోకమందున సారస్వతమ్మ సమేతంగా సంగీత సాగరమున తేలిపోతున్నాడు బ్రహ్మ. సంగీత సాగరమున తేలిపోతున్నాడు బ్రహ్మ. గురురాతను గమనించి ఆ బ్రహ్మ చూడనట్టు అలాగే కూర్చున్నడో అంత తెలిసి తెలియనట్టు. చతుర్ముఖ సకల జన సృష్టికారక నమో నమః. అంబా శారద, సకల కళా నీరద అభినందనలు. తపోధరుడను భృగువను భూలోకం నుండి కార్యార్థినై వచ్చినాను. బ్రహ్మ ఏమిటి ధిక్కారము? విని విన్నట్టుగా ఉన్నారే. విధాత అన్న అహంకారమా? చతుర్వేద స్వరూపమే అవుగాక. స్థితి కారకుడమే అవుగాక. మహాశివం మాయందేంటి లక్ష్యమా? అభివాదములకు ప్రతివాదములు చెప్పులని తెలియదా విరించి? ఎంత అహంకారము! బ్రహ్మ ఇంత అహంకారమా? నీకు భూలోకంలో ఆలయ ప్రతిష్ట పూజా పురస్కారాలు లేకుండా పోవుగాక. ఇదే నా శాపం. లోకం నుండి భృగువు కైలాసం చేరవచ్చి శివ పార్వతుల ఏకాంతాన్ని భగ్నం చేసినాడు. పరమేశ్వర ప్రణామములు. అమ్మా జగజ్జనని అభివందనములు. ఏమి ఈ తిరస్కారం? శివపార్వతులే కాని సృష్టి లయకారులే కాని పని కట్టుకొని పరాభవిస్తున్నారు. నాగభూషణ, నీవు లయకారకుడు అన్న భయం నాకు లేదు. నీవు హారాహారం మింగి ఉండవచ్చు. ఆ ఆగ్రహాన్ని మాత్రం తట్టుకోలేవు సుమా. నటరాజా, ఏమి నీ ఎగిరిపాటు? అన్ని అవమానిస్తారా? నీకు పూలతో పిడికెడి బెల్లం ఇక్కడ వీపుది తప్ప వేరే నైవేద్యం లేకపోవుగాక. ఇదే నా శాపం. వీరావేశంతో ముని వైకుంఠం రాని వచ్చే శేషశయనం పైనున్న శ్రీహరిని చూసి ఆగే. శ్రీలక్ష్మి పాదాలు సున్నితంగా ఒత్తుతుంటే శ్రీమన్నారాయణుడు హాయిగా పవలిస్తుండే. ద్వారము దగ్గరనే ఆగిపోయెను ఆ భృగువు దూర దివ్య దృష్టితో. అది చూసెను మహావిష్ణువు త్రిమూర్తురాకెంతటి గర్వముందని యామునీంద్రుడు పన్ను పటపట కొరికి పరుగున వస్తున్నాడు. మాధవ వేణు మాధవ
లక్ష్మి శ్రీదేవి నారాయణ ప్రణయ శృంగారములో మునిగి మహారాజుకే ధిక్కారమా కాంతాదాసులమై మీ రాకని గమనించలేకపోయాం. తప్పు జరిగిపోయినది. తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. రండి, ఆశీనులు కండి. దయచేయండి మునివర్య. తపస్వి, ఏవి తమరి పాదములు? కఠిన కౌష్ట ఫలాకృతమైన నా వృక్షస్థలాన్ని తాకి నీ పాదములు ఎంత కందినవో అపచారిని ఉపచారము చేయనేడు. దేవా శరణాగత రక్షక శరణు ప్రభు శరణు ప్రభు శరణు ప్రభు. స్వామి అయ్యో, ఎంత పెద్ద నేరం చేశానే, మన్నించరాని మహాపాపం చేశానే. అయ్యో, ఎంత పెద్ద ఘోరం చేసింది నా స్వామి ఓ లక్ష్మీనాథ. మన్నించని పాపము చేస్తుంది నా తండ్రి శ్రీహరి దేవ. ఎంత పెద్ద ఘోరం చేస్తుంది నా స్వామి ఓ లక్ష్మీనాథ. మన్నించని పాపము చేస్తుంది నా తండ్రి శ్రీహరి దేవ. గర్వంతో చేసిన నా తప్పు మన్నించయ్యా. నీ మహిమ తెలుసుకోలేక, నీ లీలలు ఎరుగాలేక, గర్వంతో నీ ఎడపైన తన్న మహపాపినయ్యా. నా అహంకారం ననచి నెల మీదకు నన్ను దించి, జ్ఞానాన్ని నాలో పెంచి గుడివైనాయ్యా. మా యజ్ఞ ఫలితముందుకోవయ్యా ఓ స్వామి నా శ్రీహరి. లోకమంతా చల్లగా చూడవయ్యా ఓ తండ్రి నా శ్రీహరి. మా యజ్ఞ ఫలితముందుకోవయ్యా ఓ స్వామి నా శ్రీహరి. లోకమంతా చల్లగా చూడవయ్యా నా తండ్రి నా శ్రీహరి. స్వామి, ఇక నాకు సెలవిప్పించండి. లక్ష్మి, ఎక్కడికి? మీరు రాని చోటు మరెక్కడికైనా. ఎక్కడికి లక్ష్మి? మహాపవిత్రమైన మీ వృక్ష స్థలమున నేనెంతగానో ప్రేమించే నా స్థలమును ఒక సామాన్య మానవుడు కాలవెళ్ళినాడు. అంతకన్నా అవమానం ఇంకేమున్నది స్వామి? లక్ష్మి, భృగు మహర్షి మన బిడ్డతో సమానం. ప్రభు, మీకతను మహర్షే కావచ్చు, మీ కంటికి పసిబిడ్డలాగా కనబడవచ్చు. నాకు మాత్రం అతను సామాన్య మానవుడే. నన్ను మన్నించవా లక్ష్మి? నన్ను ఏకాకిని చేస్తావా? ప్రభు, మీరు లోకాధిపతులు, మీరు ఏకాకి కాగలరా? లక్ష్మి, ఆగు లక్ష్మి. నువ్వు లేని ఈ వైపు నాకు
వైకుంఠం అంత చీకటాయనా అలసి మూగబోయెనా చెలినా కంఠం అరచి నీరసించెనా ప్రియ సఖి నన్ను వదిలి ఏడికెళితివో మనసుకి వ్యధ మిగిల్చి ఎక్కడుంటివో లక్ష్మి నా లక్ష్మి నాకెంతటి శిక్షను వేశావు ఓ దేవి నా దేవి నీ ముద్దుల మాటలేవి ఓ దేవి శ్రీదేవి నీ ముసి నవ్వులేవి ఇన్నాళ్ళు కంటికి రెప్పల నన్ను చూసుకున్నావు ఈనాడు కంటికి దూరంగా నన్ను వీడి వెళ్ళినావు చిన్న పిల్లాడిలా నాకెన్నో సేవలు చేసినావు చిన్న పిల్ల తీరుగా మారం చేసి అలిగిపోయినావు అర్థం చేసుకోలేవా అర్ధాంగి నన్ను వ్యర్థం చేసి పోతివా లక్ష్మి ఆరాధన వినలేవా ప్రాణేశ్వరినా ఆవేదన కనలేవా నీ తోడు లేని గరికి సిరి ఎక్కడిది నువ్వే రాని పుడికి వెలుగెక్కడిది దేవి నా దేవి ఇక దొరుకదని కౌగిలి దేవి ఓ దేవి నా దేవి నీ ముద్దుల మాటలేవి ఓ దేవి శ్రీదేవి నీ ముసి నవ్వులేవి నిన్ను వీడి నిమిషమైన నా హృదయం ఉండలేదు కను పాప కలనైన నిదురసలే పోనే పోదు నిన్ను వెతుకుతూనే నీ భూలోకం వచ్చినాను నన్ను నీలో నిలిపి నా లోకం మరచినాను ఇంతటి కటిక హృదయమా ఓ సఖీ నన్ను కొంతైన కనికరించవా దేవి అంతటి కఠిన నిర్ణయమా నా చెలి నాకు ఎంతకు కనిపించవా దేవి దేవి అని నోరార పిలిచినా ప్రియమార ఒక్కసారి పలుకకుంటివా లక్ష్మి నా లక్ష్మి నాపై ఎంతటి కక్షను కట్టావు ఓ దేవి నా దేవి నీ ముద్దుల మాటలేవి ఓ దేవి శ్రీదేవి నీ ముసి నవ్వులేవి అన్నీ మాయమాయనా ఈ వైకుంఠం అంత చీకటాయనా అలసి మూగబోయెనా చెలినా కంఠం అరచి నీరసించెనా ప్రియ సఖి నన్ను వదిలి ఏడికెళితివో మనసుకి వ్యధ మిగిల్చి ఎక్కడుంటివో లక్ష్మి నా లక్ష్మి నాకెంతటి శిక్షను వేశావు ఓ దేవి నా దేవి నీ ముద్దుల మాటలేవి ఓ దేవి శ్రీదేవి నీ ముసి నవ్వులేవి
బ్రహ్మలిద్దరు ఆవు దూడలుగా మారే ఆ చిత్రాన్ని చూడరే అమ్మ పార్వతమ్మ గొల్ల బామగా మారింది ఆవు దూడల మూటకెళ్తుంది గుల్ల బామగా మారింది ఆవు దూడల మూటకెళ్తుంది మహిమగల్ల ఆవు దూడలను చోళరాజు కమ్మే గొల్ల బామగాయమ్మే రాజదంపతులు ప్రేమగా ఆవు దూడలను నిమిరి సంబురపడుతున్నారు ఆవు దూడలను నిమిరి సంబురపడుతున్నారు గొల్ల శరభయ్యను పిలిచి ఆ మహారాజు పిల్ల దూడ ఆవును మేమన్నాడు రోజు అన్నాడు రోజు తెల్లనైన తోవు పాలు రోజు దెమ్మన్నాడు గొల్లవాడు సరే నాని తల ఊపినాడు మళ్ళీ ఓ మళ్ళీ ఏడు వచ్చినావే ఇంట్లో లేవైంది ఓ మళ్ళీ ఏంటయ్యా అరుతున్నావా? ఏమే మళ్ళీ కథ నువ్వు నన్ను చూస్తే చాలు ఇప్పుడే చిక్కులు మర్చిపోతావు. నువ్వు భలే చిలిపానే. అది కాదే అమ్మరాజు గారు నాకు గోమాతని బాగా పెంచమని నాకు అప్పు చెప్పారే. అటాగా యాడున్నాయి మావా? చూద్దులేంటే చూపిద్దు గాని. మావా బాగున్నాయి, ఎంత ముద్దొస్తున్నాయి మావా. ఇదిగో ఇదేంటే చూస్తా అంటే నాకు తెగ ముద్దొస్తాంది. ఆగే అబ్బా ఒక్కటే ముద్ద మళ్ళీ అయ్యో ముడుసుకుంటే ఎట్లా మళ్ళీ నాకు చేతి కందకుండా పోతే మళ్ళీ మూతి ముడుసుకుంటే ఎట్లా మళ్ళీ నాకు చేతి కందకుండా పోతే మళ్ళీ మూతి ముడుచుకుంటే ఎట్లా మళ్ళీ మూతి ముడుచుకుంటే ఎట్లా మళ్ళీ నాకు చేతి కందకుండా పోతే మళ్ళీ ఏం పరిచయం పెడతాం రాదే అన్నమద్దు మళ్ళీ మళ్ళీ కొద్దిగా అందుదువే మళ్ళీ మళ్ళీ అన్నమద్దు సున్నమద్దు మళ్ళీ మళ్ళీ కొద్దిగా అందుదువే మళ్ళీ తప్పించుకోను చూడకే మళ్ళీ ముడుచుకుంటే ఎట్లా మళ్ళీ నాకు చేతి కందకుండా పోకే మళ్ళీ మళ్ళీ మీద పాల దుత్త బామ పట్టి ఉన్నావు నీ కందదే బామ పుట్టి మీద పాల దుత్త బామ పట్టి ఉన్నావు నీ కందదే బామ ముట్టుకుంటే వద్దంటివి మళ్ళీ ముడుచుకుంటే ఎట్లా మళ్ళీ నాకు చేతి కందకుండా పోకే మళ్ళీ మళ్ళీ
తత్తు అనుకుంటేనే పిల్ల నా గొల్ల బామ ముందు పెట్టి సంపితివే బామ నా గొల్ల బామ తత్తు అనుకుంటేనే పిల్ల నా గొల్ల బామ ముద్దు పెట్టి సంపితివే బామ నా గొల్ల బామ చిన్నాని సీకట్ల ఎంత గడుపుదామా అక్కడ ఇక్కడ చూడకే పిల్ల నా గొల్ల బామ ఇక్కడ ఎవరు లేరు రాయ పిల్ల నా గొల్ల బామ అక్కడ ఇక్కడ చూడకే పిల్ల నా గొల్ల బామ ఎక్కడ ఎవరు లేరు రాయ పిల్లో నా గొల్ల బామ రాజా ఈ రోజు ఆవు పాలియలేదానే మహారాజు అది విని కోపానికి వచ్చే మల్లెపూడి తప్పు జరుగవద్దని చెప్పే మల్లెపూడి తప్పు జరగవద్దని చెప్పే దిగులుతో గొల్లాడు ఇంటికొచ్చి నాడు ఆవు దూడలు మళ్ళీ హరిచెంత చెల్లినాయి ఎప్పటి ఓలే రోజు పాలిచ్చి వస్తున్నాయి అది చూసి గొల్లవాడు ఆశ్చర్యపోయినాడు అది చూసి గొల్లవాడు ఆశ్చర్యపోయినాడు ఏమిటి మాయని శరవయ్యా అంటూ చిక్కదాని ఆదేశ పడుతుండు ఎట్లయినా ఈ రోజు కావాలండి ఆవు యాడికెళ్ళుతుందో చూస్తానంటుండు కట్టుదెప్పుకొని రోజు మాదిరిగా హరియాకలి దిచ్చా పరుగున పోతుంది అది చూసి గొల్లవాడు కోపానికొచ్చినాడు అది చూసి గొల్లవాడు కోపానికొచ్చినాడు ఆవును వెంబడిస్తూ ఆ గొల్ల శరభయ్య కర్ర తీసుకొని ఉరికి వస్తున్నాడు వరి నోట్లో ఆ గోవు పాలు కురిపించంగా శరభయ్య అది చూసి విస్తుపోయినాడు శరభయ్య అది చూసి విస్తుపోయినాడు రోజు నువ్వు చేసే పని ఇదేనా మహారాజు తోటి నాకు మాట చేస్తివా అని కనకన మండినాడు ఆ గొల్లడు కర్ర బట్టి కామధేనువును గొట్టినాడు
శ్రీహరి ఓ మహానుభావ మహాదండి వరమిస్తివి నా హరి ఓ వేణు మాధవ మహా గొప్ప మనసు నీది శ్రీహరి ఓ మహానుభావ నాకు మహాదండి వరమిస్తివి నా హరి ఓ వేణు మాధవ ఎన్ని జన్మల పుణ్యమో నీ దర్శనం ఇంతటి బంగారు భాగ్యమో ఎందుకో నన్నే తాకెనో నీ పాదం నా జన్మే ధన్యమాయనో ఓ స్వామి నా శ్రీహరి మహా గొప్ప మనసు నీది శ్రీహరి ఓ మహానుభావ నాకు మహాగండి వరమిస్తివి నా హరి ఓ వేణు మాధవ మహిమాన్వితమైన ఆ గోవు కరుణ తెలుసుకోక నీ ఆకలి తీర్చనివ్వని నేనొక మూకుడినయ్యా చేతులార కర్రతో నిన్ను కొట్టిన అపరాధినయ్య చేయరాని మహా పెద్ద పాపము చేసి తినయ్యా అయినా నన్ను మన్నించి పావనమే చేస్తివయ్యా మహా గొప్ప మనసు నీది శ్రీహరి ఓ మహానుభావ నాకు మహాదండి వరమిస్తివి నా హరి ఓ వేణు మాధవ తెలియనూడనుకొని ఎర్రిగొల్లవాడనుకొని ప్రేమతో కరుణించినావ ప్రేమమూర్తి పురుషోత్తమా దీన బాంధవా నన్ను నడిపించగా వచ్చినావ ప్రాణబంధుడా నన్ను పవిత్రుడిని చేసినావ జనరక్షకుడా నాకు కడు మోక్షము ఇస్తివయ్యా మహా గొప్ప మనసు నీది శ్రీహరి ఓ మహానుభావ మహాదండి వరమిస్తివి నా హరి ఓ వేణు మాధవ మహా గొప్ప మనసు నీది శ్రీహరి ఓ మహానుభావ నాకు మహాదండి వరమిస్తివి నా హరి ఓ వేణు మాధవ తీసుకొని హరిచెంతకొచ్చిందో ఆ రాజును చూసిన శ్రీ మహావిష్ణువు కోపానికొచ్చిందో నన్ను కొట్టించిన నీవు పిశాచివై తిరుగుతావన్నాడో ఇదే నా శాపము తప్పకుండా అనుభవిస్తావన్నాడో స్వామి స్వామి హరి శ్రీహరి అయ్యో శ్రీహరి ఓ శ్రీహరి నన్ను మన్నించవయ్యా నా హరి శ్రీహరి ఓ శ్రీహరి నన్ను మన్నించవయ్యా నా హరి శ్రీహరి ఓ శ్రీహరి నన్ను మన్నించవయ్యా నా హరి ఇంత
పెద్ద శిక్ష వేస్తే నేను తట్టుకోగలనా నరహరి నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తే నేను తట్టుకోగలనా నరహరి శ్రీహరి ఓ శ్రీహరి నన్ను మన్నించవయ్యా నహరి ఇంత పెద్ద శిక్ష వేస్తే నేను తట్టుకోగలనా నరహరి పాప ఫలితమనుభవించక తప్పదు వినవయ్యా ఓ మహారాజా శాప విముక్తుడవయ్యాక నీకొక్క గొప్ప వరమిస్తాను చోళరాజా రానున్న కాలంలో శ్రీనివాసుడనై నేను అవతరించుతానయ్యా నువ్వు ఆకాశ రాజు వైపుడతావు నేను నీ బిడ్డను పెళ్ళాడుతానయ్యా మా గొప్ప వరము నాకిచ్చినారు పురుషోత్తమ నా జన్మను ధన్యం చేసినారు తండ్రి జగమేలే నా ఇష్ట దైవమా శ్రీహరి నా శ్రీహరి చాలు చాలునయ్యా ఈ భాగ్యము గిరిదారి విశ్వరూపు చూపించి నన్ను చేసినవయ్యా పావనము గిరిదారి విశ్వరూపు చూపించి నన్ను చేసినవయ్యా పావనము చేసినవయ్య పావనము ఎవరు నాయనా ఎవరు నీవు కృష్ణయ్య మరాఠా
నాయనా కూర్చో. ఎవరైనా కొట్టారా నాయన? ఎక్కడైనా పడ్డావా నాయన? బాధగా ఉందా నాయన? అమ్మా, మీ అమ్మగారెవరు? నీ పేరేమిటి నాయన? మీరు ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో పలుకుతాను. శ్రీనివాస. ఏమిటి నువ్వు? శ్రీనివాసుడాని హరికి పేరు పెట్టే వకులదేవి రాణి కృష్ణుడు వచ్చనాని మురిసిపోయే ఆ తల్లి. రాణి కృష్ణుడు వచ్చెనాని మురిసిపోయే ఆ తల్లి. అల్లారు ముద్దుగా శ్రీనివాసుని చూసుకుంటా ఆనందంగా వకులదేవి కాలమెల్లాదీస్తుంది. ఆనందంగా వకులదేవి కాలమెల్లాదీస్తుంది. ఆశ్రమంలో చూడరో శ్రీనివాసుని రాక వల్ల సందడింతో నిండెరో సంబరాల పండుగెల్లా ఆటపాటలతోటిరో కాలమే గడి చెల్లుతుంది. అమ్మ బకుల మోములో కొత్త కళ వచ్చినట్టుకుంది. అదిగదిగో ఆకాశరాజు అమ్మల్లారా, అదిగో దండిగ రాజ్యం పాలిస్తుండే అయ్యల్లారా. గదిగదిగో ఆకాశరాజు అమ్మల్లారా, అదిగో దండిగ రాజ్యం పాలిస్తుండే అయ్యల్లారా. దయగల్లా రాజు పాలనలు అమ్మల్లారా, దరువు 4 పాదాలపై నడిచే అయ్యల్లారా. దయగల్లా రాజు పాలనలో అమ్మల్లారా, ధర్మం 4 పాదాలపై నడిచే అయ్యల్లారా. అన్యోన్యంగా మహారాణితో అమ్మల్లారా రాజు ఆనందంగా జీవిస్తుండే అయ్యల్లారా. సిరి సంపదలెన్నో ఉన్నా, రాజ్యాలెన్నెన్నో ఉన్నా, రాజ్యాలెన్నెన్నో ఉన్నా, చిరునవ్వులు నవ్వే పిల్లలు మన ఇంట్లో లేకపోయిరని, మన ఇంట్లో లేకపోయిరని, సంతానం లేదని అయ్యో చింతపడిని దంపతులిద్దరు. చింతపడిని దంపతులిద్దరు ఏమి చేస్తూ హరిహరి అంటూ ఎంతగానో బాధపడ్డరు. ఎంతగానో బాధపడ్డరు. అమ్మల్లారా, అగస్త్యముని పిలిపించిండు ఆ మహారాజు, సంతానాపల మార్గాన్ని అడిగిండు అమ్మల్లారా. అగస్త్యముని పిలిపించిండు ఆ మహారాజు, సంతానాపల మార్గాన్ని అడిగిండు అమ్మల్లారా. పుత్రకామేష్టి యాగం చేస్తే ఓ మహారాజా, ముద్దుల పుత్రిక పుడతాదలను ఆముని అయ్యల్లారా. ఆనందంతో ఆరాధైతే అమ్మల్లారా యాగం చేస్తున్నాడు కనరండయ్యా అయ్యల్లారా. ఒకనాడు ఆ రాజ్యములో సేను దున్నుతుండగ రైతుకు, సేను దున్నుతుండగ రైతుకు, నాగలి సాలుకు దట్టి బంగారు పెట్టె దొరికెను. బంగారు పెట్టె దొరికెను. ఆ పెట్టెల చిట్టి పాప తల 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 మెరుస్తూ ఉంది, తల 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 మెరుస్తూ ఉంది. ఈ భూమిలో లేని అందం కొత్తగా పుట్టినట్టుగా ఉంది, కొత్తగా పుట్టినట్టుగా ఉంది. అమ్మల్లారా, రాజుగారికి బిడ్డనిచ్చిరి అమ్మల్లారా. రాజదంపతులు సంబరపడిరి అయ్యల్లారా. రాజుగారికి బిడ్డనిచ్చిరి అమ్మల్లారా, రాజదంపతులు సంబరపడిరి అయ్యల్లారా. ఆ దేవి
అమ్మల్లారా అల్లారు ముద్దుగా పెంచుతుండిరి అయ్యల్లారా పద్మావతి అని పేరు పెట్టిరి అమ్మల్లారా పంచ ప్రాణాలే తమ బిడ్డను కొనిరి అయ్యల్లారా ఇంతింత ముద్దుల బాలిక పెరిగి పెద్దయిందాని సంతోషపడుతున్నారు ఆ రాజా దంపతులిద్దరు చెలికత్తెలతోని పద్మ వనముకు బయలెల్లినాది వనములోన ఉల్లాసంగా ఆటలాడుకుంటున్నది అదిగో వేట కోసమని శ్రీనివాసుడు అమ్మల్లారా నేరుగా దేవనముకు వస్తున్నాడు అయ్యల్లారా వేట కోసమని శ్రీనివాసుడు అమ్మల్లారా నేరుగా దేవనముకు వస్తున్నాడు అయ్యల్లారా శ్రీహరి లీలలు చూడారండి భక్తుల్లారా శ్రీనివాసుని మహిమలు గనరే లోకుల్లారా శ్రీహరి లీలలు చూడారండి భక్తుల్లారా శ్రీనివాసుని మహిమలు గనరే లోకుల్లారా దూరముగాలు వేటాడుతూ శ్రీనివాసుడు పద్మావతిని తాకి నిబ్బరపోయే అయ్యల్లారా దూరముగాలను వేటాడుతూ శ్రీనివాసుడు పద్మావతిని తాకి నివ్వెరపోయే అయ్యల్లారా యువరాణి అందాన్ని చూసి శ్రీనివాసుడు మైమరిచి మాటలు మరిచిపోయే అమ్మల్లారా యువరాణి అందాన్ని చూసి శ్రీనివాసుడు మైమరచి మాటలు మరచిపోయే అమ్మల్లారా ఎవరయ్యా నువ్వు? ఏమిటి సాహసం? ఏమైనది? ఏమైనా ప్రమాదమా? ఆహా, మీరిక్కడికి రావడమే ప్రమాదం. ప్రమాదమా? విరిసి విరియని ఆ చిన్ను, అంది అందని ఆ అందం, అంతులేని ఆనందాన్ని. కవిత్వం చెప్తున్నాడే, కవిత్వం, ప్రేమ కవిత్వం. ఏమి నీ లావణ్యం, నీ మనస్సు, నీ అందం నన్ను ముగ్ధుల్ని చేస్తున్నాయి, మిమ్మల్ని స్మరించేలా చేస్తుంది. ఆహా, ఇక చాలు చాలు. ఏ తల్లి కన్న బిడ్డవో దేహశుద్ధి కాకముందే తక్షణమే బయలుదేరు. ఇంత ముద్ద మనోహరమైన సౌందర్యాన్ని చూస్తూ వెళ్ళడమే. ఏమయ్యా నిన్నే. చతురిక, ఏమిటి ఆ మాటలు? వారెవరో ఏమిటో. నా నామధేయము శ్రీనివాసుడు. అమ్మా పద్మావతి దేవి, విన్నారా? నీవు మాటలతో చెప్తే వినవు గాని నీకు దేహశుద్ధి జరగాల్సిందే. చతురిక, చతురిక, పదండమ్మా, పదండి. అయ్యో శ్రీనివాసుని గాయాలు చూసిన పద్మావతి గుండె అల్లాడిపోయింది. శ్రీనివాసుని గురించి ఆలోచిస్తుంది. శ్రీనివాసునే నిత్యం తలుచుకొని శ్రీనివాసుడు ఇప్పుడెట్లుండో అనుకోని శ్రీనివాసుని కొరకే ఆరాటపడుతుంది. ఎక్కెక్కి ఏడుస్తుందో పద్మావతికి దుఃఖమే ఆగకుందో. ఎక్కడ లేని ప్రేమ పద్మావతికి హరి మీద పడుతున్నదో. చలికత్తెలా చేత గాయపడిన హరి చెదిరిన మనసుతో దిగులు పడుతున్నాడు. పద్మావతిని మర్చిపోలేకపోతుండు.
పోతుండు ఆమెను చూసిన మొదటి గడియలు ఆమెతో గడిపిన కొద్ది నిమిషాలు ఆమె దూరమైన చివరి జ్ఞాపకాలు ఆమె దూరమైన చివరి జ్ఞాపకాలు అన్ని తెలుసుకున్నాడో హరి ఎంతో ఆవేదన పడ్డాడో అన్ని తలుచుకున్నాడో ఎంతో ఆవేదన పడ్డాడో ఎన్నటికైనా సరే పద్మావతిని పెళ్ళాడాలనుకున్నాడో ఎన్నటికైనా సరే పద్మావతిని పెళ్ళాడాలనుకున్నాడో కాలేదమ్మా. అమ్మా నాకేమి కాదు, ఈ గాయం నొప్పిగలేదు, నా మనసులో లేదు, ఏమైందో అర్థం కాదు. అమ్మా నాకేమీ కాదు, ఈ గాయం నొప్పిగలేదు, నా మనసులో లేదు, ఏమైందో అర్థం కాదు. గుండె నిండుగా బాధే ఉంది అమ్మా, నీ గుండె ఒడిలో పడుకోనిన్నే పాలివాడు పగవాడు గొట్టలే, మాయమ్మ నన్ను పాడు జంతువు అసలే ముట్టలే, మాయమ్మ నన్ను పాలివాడు పగవాడు గొట్టలే, ఓయమ్మ నన్ను ఏ పాడు జంతువు ముట్టలే, మాయమ్మ నన్ను. అమ్మ ఒక అందమైన అమ్మాయిని చూసినానే, పెళ్ళంటూ
చేసుకుంటే ఆ పిల్లని చేసుకుంటనే ముద్దుల పద్మావతి దేవమ్మా. ఆ ముద్ద పేరు నీకు ముద్దుగా నచ్చుతుందమ్మా. ఆ ముగ్గ తీరు ఆ పిల్లను అడిగి రావమ్మా. వాళ్ళ ఇంటికి వెళ్ళి నీ చేతుల మీదుగా చెయ్యమ్మా మా ఇద్దరి పెళ్ళి. ఆహా శ్రీనివాస, అత్తనివ్వాలని నా కోరిక ఈ రూపంలో తీరుస్తున్నావా నాయన? ఇంతకీ నీ మనసుకు నచ్చిన ఆ అందాల బొమ్మ ఎవరు? ఆమె నామధేయమేమి? ఆమె పేరు పద్మావతి, ఆకాశరాజు కుమార్తె. ఆకాశరాజు కుమార్తె? ఎందుకమ్మా అంత కంగారు? ఈ పెళ్లి జరగదు నాయన. అదేంటమ్మా, ఇప్పుడేగా నీ చేతుల మీదుగా నా పెళ్లి జరిపిస్తానన్నావు. ఆ భాగ్యం నాకు లేదు నాయన. ఎందుకమ్మా? ఎందుకంటే ఆయన ఒక మహారాజు, మనం మామూలు మానవులు. వద్దు నాయన, మర్చిపో. ఆ అమ్మాయిని మర్చిపో. ఈ పెళ్లి జరగదు. నన్ను క్షమించు. అమ్మా, ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. నీ చేతుల మీదుగా జరుగుతుంది. చూడు, నా కళ్ళల్లోకి చూడు. ఒప్పుకుంటాడంటావా? తప్పకుండా ఒప్పుకుంటాడా? వెళ్ళిరామ్మా, తప్పకుండా ఒప్పుకుంటాడు. వెళ్ళు. వెళ్తాను నాయనా, వెళ్తాను వెళ్తాను. ఎరుకో అమ్మ ఎరుక. చెబుతాను, జన్మ జాతకమంతా చెబుతాను. రోగము
బాబు మాది కాదు మా మహారాణిది. పద 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 పద. దండాలు మహారాజా, దండాలు మహారాణి. రావే ఇక్కడ కూర్చో. చూడవే ఎరుక, నా తల్లి ఎందుకో మౌనం వహించింది. ఏం జరిగిందో ఏమో, దుష్టగాలేదో ముట్టినట్టుంది. ఓ దొరసాని, ముఖం దొండపండైనాది. ఏం జరిగిందే తల్లి? చెయ్యటి సూపర్ ఆదే, మనసులో మాట చెబుతా. ఓ తల్లి, ఇటు చూడరాదే. ఎరుకో ఎమ్మ ఎరుక, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, ఆ దేవదేవుడై పలుకు. ఓ దొరసాని, తన మనసుకి నచ్చినవాడు కనబడట్లేదని తిండి నిద్రలు మాని తపిస్తోంది. ఏమిటి ఎరుక నువ్వనేది? నా తల్లి ఇష్టపడిన వారెవరు? జోడి కాగలవాడు, జ్యోతి కన్నులవాడు, పేరు శ్రీనివాసుడు. సాక్షాత్తు ఆ దేవదేవుడే నీ అందాన్ని కోరి వస్తే కాదనకే తల్లి. మహారాజా, ఇది నీ పూర్వజన్మ సుకృతం. తల్లి, ఆ దేవదేవుడే నీ ఇంటికి అల్లుడుగా రాబోతున్నాడు. ఎరుకో ఎమ్మ ఎరుక, భయపడకే ముద్దుగుమ్మ, అన్ని సవ్యంగానే జరుగుతాయే తల్లి. వస్తాను మహారాజా. నడుగుటకు బకులాదేవి ఆకాశరాజింటికి వచ్చి రాజదంపతులు ఆమెను చూసి రాచ మర్యాదలన్నీ చేసిరి. ఎవరమ్మా మీ రాజ్యమెక్కడా, ఎవరి కోసమని ఇట్లా వస్తిరి, ఏమి కావాలో చెప్పమ్మా అని ఎంతో ప్రేమగా అడిగెను రాజు. ఎట్లా చెప్పుదని తత్తర పడుతుంది, ఆయమ్మ వకుల ఏమనడుగుదని బిత్తరపోతుంది. చెప్పమ్మా, ఏం కావాలి? ఎవరు మీరు? ఏ రాజ్యం మీరు? ఓ రాజా, మా శ్రీనివాసునికి మీ కూతురు పద్మావతి దేవిని ఇచ్చి పెళ్లి చెయ్యాలని అడుగా వచ్చినానని చెప్పెను వకుల. అది విన్నా ఆకాశరాజు తెగ ఆనందంతో పరవశించెను. ఈ పెళ్లి మాకిష్టమేనని బకులాదేవితో చెప్పినడమ్మా. సంతోషంతో సంబరపడుతుంది ఆయమ్మ వకుల, పద్మావతిని ముద్దులాడుతుంది. పెళ్లి ఖాయమని మురిసిపోతుంది. ఆ తల్లి వకులిక వెళ్ళి వస్తనని బయలుదేరుతుంది. పద్మావతి, నా దేవి
సుధాస్మృతి నువ్వే నా శ్రీమతి ఇంద్రధనసుల సిరిచంద్రకాంతిల నా మనసును దోచినావులే సఖీ స్వామి నా శ్రీనివాస స్వామి నా హృదయ నివాస నన్నే నీకు అర్పించేసా ఈ పాల మధుల ఆపాలను రగల రాజసంగరవేల గోపాల దేవి పద్మావతి నా స్వామి నా హృదయ నివాస అందరాని ఊహలో నీకై ఎన్ని ఆశలు మదిలో నిదురిస్తున్నవి చేరి కలుసుకో అందమైన మనసులో ఎన్ని వేల వరసలు అధరాలనూదిని పట్టి అడిగి తెలుసుకో నాయద సరసులో కమలమా నా మదిలో మధుర కథనము నాయద సరసులో కమలమా మదిలో మధుర కథనము గీతమా సంగీతమా స్వర్గమా సంతోషమా వరమైనను వలచినాములే చలి దేవి పద్మావతి నా స్వామి నా హృదయ నివాస చక్కనైన చెక్కిలి మక్కువలే మిక్కిలి ఒక్కసారి తడిమి చూడ తోచెనే చలి వెన్న కడవ మాదిరి నన్ను విడవవా మరి వేగంగా నన్నాడి చేరుకోవి ఓ భామా భరోస యువనా నా ప్రియ బానిసనవ్వనా భామా భరోస యువనా ప్రేమ బానిసనవ్వనా రాగమా అనురాగమా అందమా అనుబంధమా ప్రియమైనను పిలిచినావులే చలి దేవి పద్మావతి ఆ దేవి సుధాస్మృతి నువ్వే నా శ్రీమతి ఆ ఇంద్రధనసుల సిరిచంద్రకాంతిల నా మనసును దోచినావులే సఖీ స్వామి నా శ్రీనివాస స్వామి నా హృదయ నివాస నన్నే నీకు అర్పించేసా ఈ పాల మధుల ఆపాలను రగల రాజసంగరవేల గోపాల దేవి పద్మావతి నా స్వామి నా హృదయ నివాస అమ్మా 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 పద్మావతమ్మా అబ్బా ఏమిటే సుందరమైన స్వప్నాన్ని భగ్నం చేశారు కదే
శ్రీహరి శీఘ్రమే నీ పెళ్లి జరుగుతుందని చెప్పి శ్రీరస్తు అని తల్లి దీవించుతుందమ్మా. ఆ మాట విన్నట్టు శ్రీహరి మనసెంతో ఆనందమయమైపోయినదమ్మా. అమ్మను ప్రేమగా హత్తుకున్నాడమ్మా. పద్మావతి జంటగా నా ఇంట అడుగు పెడుతుందని శ్రీహరి మరి విరములుగా ఎన్నెన్నో కలలను కంటున్నాడు పెళ్ళైతే కుదిరింది గాని నా భర్త పెళ్లి ఖర్చులకొక్క పైసా లేకపాయే అనుకోని శ్రీహరి ఆలోచించబట్టే. పేరు నీ వద్దకెళ్ళి శ్రీహరి కొంత ధనము నాకు అప్పియమన్నాడు. శివబ్రహ్మనిద్దరిని సాక్షిగా గెలిచిండు. అన్న కాలమందు నేను తిరుమలలో వెలిసేదను గోకుబేరా. కానుకలతో నీ బాకి వడ్డీలు కడతాననే శ్రీహరి. నా ధనమును కుబేరుడు అప్పుగా ఇచ్చినడే ఓయమ్మ. ఈశ్వర బ్రహ్మను సాక్షిగా సంతకాలు చేసిరే మాయమ్మ. శ్రీనివాస, ఏమిటమ్మా ఈ కన్నీళ్లు? నీ కోరిక నెరవేరబోతుంది. ఇది కన్నీళ్లు కావు నాయనా. కన్న కొడుకు కన్న తల్లి కోరిక తీర్చినప్పుడు ఇవి గుండె నిండా పోయిన ఆనంద బాష్పాలు. నా పిచ్చి తల్లి రామ్మ, కళ్యాణానికి వేళయింది. పదనాయనా. కమనీయం ఈ కళ్యాణం, రమణీయం ఈ వైభోగం. ఆనింగే పందిరై అవనంత పీఠలై జరుగుతున్న శ్రీనివాస పద్మావతిల పరిణయం. కమనీయం ఈ కళ్యాణం, రమణీయం ఈ వైభోగం. పసుపు కలిపి పాదములను తడిపి సిరి చందనాలు తెచ్చి చెక్కిళ్ళకు పొలిమి. పట్టు పంచ కట్టి ఆరాల కిరీటమెత్తి పట్టరాని సంతోషం మరియు అదిని పట్టి ఆ శ్రీనివాసుడదిగో ఆజాను బాహుడై వివాహ వేదికను చేరి కలుసుకున్న శుభకమనీయం ఈ కళ్యాణం,
రమణీయం ఈ వైభోగం కాళ్ళు కడిగి వేళ కన్యాదానమిచ్చే వేళ కళ్ళు కలిసి ముచ్చటించుకునే వేళ ఉంగరాన్ని తొడిగి తెగ సంబరపడు వేళ ముట్టులు పెట్టగా దేవి పులకరించు వేళ ఆ బ్రహ్మ మహేశ్వరులు సతులకు దీవించు వేళ అనంత విశ్వం దేవతలంతా మురిసే వేళ పద్మావతి మెడలో హరి పసుపు తాళి కట్టు వేళ రమణీయం ఈ కళ్యాణం రమణీయం ఈ వైభోగం ఆనింగే పందిరై రవణంత పీఠలై తోరణాలి కిరణాలై తలంబ్రాలి తారలై జరుగుతున్న శ్రీనివాస పద్మావతియ పరిణయం కమనీయం ఈ కళ్యాణం రమణీయం ఈ వైభోగం కమనీయం ఈ కళ్యాణం రమణీయం ఈ వైభోగం ఆనందమానందమే జగమంతా ఆనందమాయనే ఆనందమానందమే జగమంతా ఆనందమాయనే దమదామాటక్కుల నడుమ దారి పొడుగు వేడుకలంట దమదామాటక్కుల నడుమ దారి పొడుగు వేడుకలంట మంగళవాద్యాల హోరులు మరిచిపోని పండుగంట మంగళవాద్యాల హోరులు మరిచిపోని పండుగంట ఈ కళ్యాణమే అందరికి పెద్ద జాతరాయనే అందమైన ఈ కళ్యాణమే అందరికి పెద్ద జాతరాయనే లోకాలక్షణ కొరకు జనులను కాపాడుటకు లోకాలక్షణ కొరకు జనులను కాపాడుటకు లోకానాయకుడే శ్రీహరి ఇలా శ్రీనివాసుడై లోకానాయకుడే శ్రీహరి ఇలా శ్రీనివాసుడై మాధవుడే మానవుడై మన కోసం వచ్చినదంట మాధవుడే మానవుడై మన కోసం వచ్చినదంట మహారాణి పద్మావతిని మనువు చేసుకున్నాడంట మహారాణి పద్మావతిని మనువు చేసుకున్నాడంట లోకా కళ్యాణం కోసమయ్యా శ్రీనివాసుడు పద్మను కళ్యాణమాడేనో చూడా చక్కనిదంటారో హరి పద్మావతిల జంట కన్నుల పంటారో సంతోషపడుతుందంగా దేవానా దేవుళ్ళంతా సంతోషపడుతుందంగా భూవానల ముద్దుల జంట
తడిసిపోతుందంగా భూవానల ముద్దుల జంట తడిసిపోతుందంగా విశ్వమంతా కూడా సస్య శ్యామలమైపోయిందంట విశ్వమంతా కూడా సస్య శ్యామలమైపోయిందంట విశ్వపాలకు ఈ పెళ్లిని వీక్షించి ముగిసిందంట విశ్వపాలకు నీ పెళ్లిని వీక్షించి మురిసిందంట ఆనందమానందమే జగమంతా ఆనందమాయనే ఆనందమానందమే జగమంతా ఆనందమాయనే దమదామా దక్కుల నడుమ దారి పొడుగు వేడుకలంట రమణామాటత్తుల నడుమ దారి పొడవు వేడుకలంట మంగళవాద్యాల హోరులో మరిచిపోని పండుగంట మంగళవాద్యాల హోరులో మరిచిపోని పండుగంట అందమైన ఈ కళ్యాణమే అందరికి పెద్ద జాతరాయనే అందమైన ఈ కళ్యాణమే అందరికీ పెద్ద జాతరాయనే అందమైన ఈ కళ్యాణమే అందరికీ పెద్ద జాతరాయనే నారాయణ 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 నారద. నారాయణ తల్లి జగజ్జనని ప్రణామములు. చిరంజీవ చిరంజీవ మీరిక్కడున్నారా తల్లి? కైలాస విశేషాలు ఏమిటి నాయనా? అదేమిటి తల్లి, భూలోకం గురించి అడగకుండా కైలాసం గురించి అడుగుతున్నావే? భూలోకంలో నాకేం విశేషాలుంటాయి నాయనా? అదేమి తల్లి, ఎంత అమాయకురాలైతే ఎలా? ఏమి జరిగింది నాయనా? ఆహా, అదేమి తల్లి అంత ప్రశాంతంగా అడుగుతున్నావు? శ్రీనివాసుడు, అదే నీ శ్రీహరికి పద్మావతితో పరిణయం జరిగింది కదా. ఆ? ఏమి నారదా, ఏమి నీవు చెప్పేది? నా నాదుడు అంత పని చేశారా? పాపం, చేయక ఏం చేస్తాడు తల్లి? నీ వాహరిని విడిచితివి, ఎన్నాళ్ళని నీ కోసం ఎదురు చూస్తాడు. నారదా, మన్నించు తల్లి, సత్యమే పరిస్థితి. నా హరి ఎక్కడ నారదా? చూడు తల్లి, ఆ కాంతామణితో నీ శ్రీహరి ఎలా విహారయాత్ర చేస్తున్నాడు. మరులు గొలిపినది నీ సౌందర్యం మనసు విరిసినదిలే మరులు గొలిపినది నీ సౌందర్యం. నారదా, ఏమిటి ఘోరము? నా స్వామి నాకే అన్యాయం చేస్తారా? నే వెళ్ళి శ్రీహరిని నిలదీస్తాను. వెళ్ళు తల్లి, వెళ్ళి కడిగి పారే. మరులు గొలిపినది నీ సౌందర్యం మనసు విరిసినదిలే మరులు గొలిపినది నీ సౌందర్యం మనసు విరిసినదిలే ఈరులా గురులా అవీరులా గురులా సిరిగిరులు పరచిన కమయదారుల మరులు గొలిపినది నీ సౌందర్యం మనసు విరిసినదిలే ఆహా
అరవిరిసిన కుసుమం నీవని తెరలు తీసినది ఆమని అరవిరిసిన కుసుమం నీవని సుధలా పొదలా అవి సుధలా పొదలా అణువణువు తనువు పరవశము చెందిన మరులు గొలిపినది నీ సౌందర్యం మనసు విరిసినదిలో అదను చూసిన ఎదను దోచావు అమ్మో ఎంత గడసరి అదను చూసిన ఎదను దోచావు అమ్మో ఎంత గడసరి లలనా లావణ్యనా మరులు గొలిపినది నీ సౌందర్యం మనసు విరిసినదిలే ఇరులా గురులా అవిరులా గురులా సిరిగిరులు పరచిన ప్రణయదారుల మరులు గొలిపినది నీ సౌందర్యం మనసు విరిసినదిలే కోపంగా శ్రీలక్ష్మి శ్రీహరి చెంతకు వేగంగా వెళుతుంది పరుగున పోతుంది హరి పద్మావతిలాను చూడనే చూసింది యువతివే నీవాని పద్మావతిని లక్ష్మిని తీసి అడుగంగా పద్మావతి దేవి నువ్వెవ్వరే అని తిరిగి అడిగినాది నావాడు హరి అంటే నావాడని వాదించుకుంటున్నారో శ్రీనివాసుడెంత చెప్పినా వాళ్ళైతే శాంతించలేకున్నారో సమతుల గొడవలతో సీనయ్య విసిగెత్తిపోతున్నాడో వెనుక కనుకకు వెళ్ళేనో శ్రీహరి శిలలాగా మారినాడో స్వామి నావాడు కాదు కాదు స్వామి నావాడు స్వామి నావాడు కాదు నావాడు స్వామి నావాడు కాదు చెప్పను